దివ్యాత్మ స్వరూపులారా, మనం భగవద్గీతలోని రహస్యాలను నిరంతరం తెలుసుకుంటున్నాం, పరిశీలిస్తున్నాం. ఇందులో భాగంగా షట్చక్రాలలో ముఖ్యమైనటువంటి మొట్టమొదటి చక్రం ఒకటి ఉంది. దానికి మూలాధార చక్రము అని పేరు పెట్టడం జరిగింది. మూలాధార చక్రం అంటే దాంట్లో రెండు అర్థాలు ఇమిడి ఉన్నాయి. మూల ప్లస్ ఆధార. దేనికైనా మిగతా చక్రాలకు ఒక్కొక్క పేరు, ఒక్కొక్క అర్థం ఉంటే దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మూల, రెండవది ఆధారం. ఈ ఎలా మూలమవుతుంది, ఎలా ఆధారం అవుతుంది అనే దాని గురించి తెలుసుకుందాం. మూలం అంటే హేతువు అని అర్థం, కారణమైంది అని అర్థం. మూలం అంటే హేతువు, కారణమైంది. అయితే దేనికి కారణమైంది, దేనికి మూలమైంది అనేది మొదలు తెలుసుకుందాం. ఈ యొక్క సృష్టి అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని ఉత్పత్తి చేయాలంటే, ఒక పశువు ఇంకొక పశువును ఉత్పత్తి చేయాలంటే, ఒక పక్షి ఇంకొక పక్షిని ఉత్పత్తి చేయాలంటే పునరుత్పత్తి అంటారు దాన్ని. ఈ పునరుత్పత్తి లేకుంటే ఈ ప్రపంచం లేదు. పునరుత్పత్తి అనేది ఉన్నప్పుడే ఈ ప్రపంచము ఉంటుంది. లేకపోతే ఏమైపోతుంది? శూన్యమైపోతుంది ప్రపంచం. కాబట్టి అలాంటి ముఖ్యమైన మూలమైనటువంటి పునరుత్పత్తి కారకమైనటువంటి స్థానము అనేటువంటి రహస్యము కూడా అందులో దాగి ఉన్నది. ఇక్కడ మూలాధార చక్రం అంటే ఎక్కడో లేదు, అది మన యొక్క ముడ్డి భాగంలో ఉంటుంది. ఆ ముడ్డి భాగంలో పునరుత్పత్తి కారకమైనటువంటి స్థానం ఉంటుందన్నమాట. తద్వారానే ఆ యొక్క స్త్రీలలోని అండాశయం, పురుషులలోని బీజకణం రెండు కూడా సంయోగ క్రియ జరిగి తద్వారా పిండాశయంగా, శిశువుగా, బాలుడుగా, బాలికగా, యువకుడుగా, యువతిగా, వృద్ధుడుగా, వృద్ధురాలిగా మార్పు చెంది మళ్ళీ నశించేటువంటి స్వభావం అంటే ప్రకృతి లక్షణం. ఈ విధంగా జరగాలంటే ఇక్కడ ఏమైంది? ముఖ్యమైనటువంటి పునరుత్పత్తి కారకమైనటువంటి స్థానము ఆ ముడ్డి ప్రదేశములో ఉంటుంది. కాబట్టి దానికి ఏమన్నారు? మూల అనేటువంటి పదంని వాడడం జరిగింది. తరువాత ఆధారం. ఆధారం అంటే చూడండి, మన యొక్క శరీరం, మొండెము, తల, ఇవన్నీ ఈ మొండెం కానీ తల కానీ ఆ యొక్క ముడ్డి ప్రదేశముని ఆధారము చేసుకునే ఉంటున్నవి. మనం నడుస్తున్నప్పుడు కూడా అదే భాగాన్ని ఆ యొక్క తల కానీ మొండెం కానీ ఆధారం చేసుకొని ఉంటున్నవి. వాటిని భరిస్తున్నది ఆ స్థానం. రెండవది ఏంటంటే కూర్చున్నప్పుడు కూడా ఆ యొక్క భాగం యొక్క ప్రమేయం వలనే మనము కుర్చీపై కూర్చున్నా,
కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, బల్ల మీద కూర్చున్నా కూడా ఆ భాగమే తన యొక్క శారీరకమైనటువంటి తల, మొండెం భాగాలను అది ఆధారమై ఉంటుంది. కాబట్టి ఈ రెండు రకాలుగా కూడా ఇక్కడ మూలానికి, రెండవది ఆధారం, ఈ శరీరం యొక్క ఆధారం. అంతకంటే ఇంకొక సమాచారం ఉంది. ఏంటిదంటే మన శరీరము నడవాలంటే, మన శరీరము నిలవాలంటే మనకు ప్రకృతి నుండి ప్రాణవాయువు లోనికి రావాలి. ఆ ప్రాణవాయువు లోనికి రావాలంటే ముక్కు రంధ్రముల ద్వారా ప్రాణవాయువు లోనికి వస్తుంది. ఆ ముక్కు రంధ్రాలు అనేటువంటివి స్వతహ సిద్ధంగా ప్రాణవాయువును లోనికి తీసుకొని రాలేవు. తెలుసుకోండి, ముక్కు రంధ్రములు స్వతహాగా ప్రాణవాయువును లోనికి తీసుకుని రాలేవు. కానీ ఈ మూలాధారం యొక్క శక్తి వలన, మూలాధారం యొక్క స్థానము లోపట కలిగే అటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే సంయోగ వియోగ క్రియ జరుగుతుంది అక్కడ. ఇది స్పందన, మూలాధార స్థానములో జరిగేటువంటి స్పందన వలన మాత్రమే ఆ యొక్క ప్రాణవాయువు బయట నుండి లోనికి వస్తుంది. లో నుండి అపానవాయువు, మలినవాయువు లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. అసలైనటువంటి ప్రాణవాయువును లోనికి తీసుకునేటువంటి, అపానవాయువును బయటికి వదిలేటువంటి శక్తి ఎక్కడుంది అంటే మూలాధార స్థానములోనే ఉంటుంది. మీరు గనక దీర్ఘమైన శ్వాసను గనక తీసుకున్నట్లయితే, దీర్ఘమైనటువంటి శ్వాసను వదిలినట్లయితే అప్పుడు మనకు తెలుస్తుంది ఆ యొక్క ఆ క్రియ అనేటువంటిది మనకే తెలుస్తుంది. కాబట్టి ఈ యొక్క మూలాధార స్థానం అనేటువంటిది అత్యంత విలువైనటువంటిది. కాబట్టి దీనికి మూలాధార స్థానము, మూలాధార చక్రము అని పేరు పెట్టడం జరిగింది. ఈ విషయాన్ని ఏ పుస్తకాలలో ఉన్నదో లేదో కానీ భగవద్గీత మాత్రము ఈ యొక్క ప్రాణవాయువు గురించి కూడా చెప్పడం జరిగింది. అపానే జుహువతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణా. కాబట్టి ఈ మూలాధార స్థానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మిగతా యొక్క చక్రాల గురించి తరువాత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిదీ కూడా రహస్యాలతో కూడుకొని ఉన్నది. కాబట్టి ఆ రహస్యాలను ఒకటిగా తెలుసుకున్నప్పుడే తెలుస్తుంది. లేకుంటే ఆ రహస్యము రహస్యంగానే ఉండిపోతుంది. మనము అగాధములో వాటి యొక్క అర్థాలు తెలుసుకోక అగాధములో పడిపోయే ప్రమాదం ఉంటుందని తెలియజేస్తూ ఓం తత్ సత్.